నమస్తే వెల్కమ్ టు హ్యాపీ జర్నీ కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక యాత్రల్లో అత్యంత క్లిష్టమైన యాత్ర అలాగే ప్రతి హిందువులకి ఒక కళ ఇక హిమాలయాల్లో మానస సరోవర తీరంలో కొలువుదీరిన ఆ మహాశివుణ్ణి దర్శించుకోవాలని అలాగే మరి అటువంటి క్లిష్టమైన కైలాస యాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలని పరితపించే భక్తుల కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అన్ని రకాల వసతులతో యాత్రికులకు అందిస్తోంది. అది కూడా అతి తక్కువ బడ్జెట్లో. మరి దాదాపు 5 ఏళ్ల తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వబోతున్న కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇవాళ మనందరికీ చాలా డీటెయిల్గా వివరించబోతున్నారు సంస్థ సిఎండి ఆర్వి రమణ గారు. అలాగే వారి మాటల్లో అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, ఇప్పుడు మానస సరోవర యాత్రకు సంబంధించి గత 5 ఏళ్ల నుంచి భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 2025లో పర్మిషన్స్ కూడా వచ్చాయి. అంటే మీరు మీ సంస్థ నుంచి అంటే ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అలాగే ప్యాకేజీ వివరాలను చెప్తారా? మీరే చెప్తున్నారు. గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో మొత్తం ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హైందవ సమాజం మొత్తం, హైందవుడు అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక భారతదేశం నుంచి మాత్రమే కైలాస మానస యాత్రకు వెళ్తారు అని కాదు. ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ ఉన్నటువంటి మన భారతీయుడు హైందవునిగా జీవించిన తర్వాత తప్పనిసరిగా చేయాలి అని భావించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర కైలాష్ మానస సరోవర్ యాత్ర. ఒకటేమో మానస సరోవరం, బ్రహ్మ మానస పుత్రిక, సాక్షాత్ బ్రహ్మదేవుని చేత ఏర్పాటైనటువంటి సరస్సు. మరొకటి కైలాస శిఖరం, సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల నివాస స్థలం. అంతటి దివ్యమైనటువంటి ఆ ప్రదేశాలకు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి ఆలోచనలో. అసలు ఈ భూమికి కేంద్ర బిందువే కైలాస శిఖరం. ప్రపంచానికి ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను క్రియేట్ చేసినటువంటి ప్రాంతం కైలాస శిఖరం. ఒక హిందువులకు మాత్రమే కాదు, జైనులు, బౌద్ధులు, టిబెటియన్లు, ఇలా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోటాను కోట్ల మంది వ్యక్తులకు అందరికీ కూడా ఒక ఆరాధ్య భావాన్ని కలిగిస్తూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతూ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే కైలాస శిఖరం. అటువంటి కైలాస శిఖర దర్శనం కోసం మానస సరోవరంలో స్నానం ఆచరించడానికి అసలు భారతదేశంలో పుట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలమే భారతదేశంలో జన్మించడం. అటువంటి మన దేశంలో జన్మించిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమస్త జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి, శక్తిపీఠాలు ఉన్నాయి, 30 లక్షల పైచిలకు శైవ క్షేత్రాలు ఉన్నాయి, వైష్ణవి దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం మొత్తం మీద ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నా కూడా ప్రతి హిందూ వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, నిజంగా భగవంతుడు అవకాశం ఇస్తే, కొంతమందికి అవకాశం అనేది 2 రకాలుగా ఉంటుంది. కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అవకాశం ఉంటుంది, మరికొంతమందికి ఆర్థికపరమైనటువంటి అవకాశం ఉన్నా కూడా భగవంతుని యొక్క కృప అనేది కలగడానికి అవకాశం ఉండదు. ఈ 2 రకాల అంశాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ 2 రకాల అంశాలతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారైనా సరే మానస సరోవరంలో స్నానం ఆచరించాలి. ఆచరించిన తర్వాత సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల నివాస స్థలమైనటువంటి ఆ కైలాస శిఖరంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి. దర్శనం మాత్రమేనా అంటే కాదు, కైలాస శిఖరం యొక్క చుట్టూ ఒక ప్రదర్శన చేయాలి. ఒక్కసారి ప్రదర్శన చేయడానికి అయ్యేటువంటి సమయం 3 రోజుల కాలం. 3 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఆ కైలాస శిఖర పరిక్రమని ఒక్కసారైనా చేయాలి. ఇది ప్రతి హిందూ యొక్క జీవితేచ్ఛ. ఇటువంటి జీవితేచ్ఛ కోసం అనేక రకాలైనటువంటి కారణాలు, అది ప్రభుత్వ పరంగా చెప్పచ్చు, ఇతర పరంగా చెప్పచ్చు, కారణాలు ఏమైనా కూడా గత 5 సంవత్సరాలుగా 2020 సంవత్సరం మొదలుకుంటే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇదిగో కైలాస యాత్ర, ఇదిగో మానస సరోవర యాత్ర, ఈ సంవత్సరం జరగబోతుంది, ఈ సంవత్సరం జరగబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడము, ఆ సంవత్సరం యాత్ర లేకపోవడము, చాలామంది యాత్రికులు డిసప్పాయింట్ కావడము. ఎందుకంటే 70 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి యాత్ర చేయడానికి అవకాశం లేదు. అంటే వయోపరిమితి కూడా ఈ యాత్రకి
ప్రభుత్వం వారు నిర్ణయించి ఉన్నారు కాబట్టి చాలామంది ఈ 5 సంవత్సరాల్లో యాత్రను మళ్ళీ మనం చూడలేకపోతూ ఉన్నాం. అంటే భారతదేశం లాంటి ఆధ్యాత్మిక యాత్రా ప్రదేశాలు కలిగి ఉన్న మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు గృహస్థునిగా తన యొక్క జీవితాన్ని పూర్తి చేసుకొని రిటైర్మెంట్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పుణ్యక్షేత్రాలు సందర్శన చేయడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఈ 5 ఏళ్ల కాలంలో యాత్రను మిస్ అయిపోయారు. అసలు 2025 సంవత్సరంలో కూడా యాత్ర ఉంటుందా లేదా అనేది చాలా సందిగ్ధత నడుమ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం, చైనా ప్రభుత్వం వారి యొక్క నిర్ణయాల ఫలితంగా యాత్ర ప్రారంభమైంది. సాక్షాత్ ఆ పరమేశ్వరుణ్ణి, ఆ భగవంతుని దర్శించుకునే అవకాశం హైందవ సమాజంలో అత్యున్నతమైనటువంటి క్షేత్రం, అత్యున్నతమైన ఆధ్యాత్మిక యాత్ర ఏది అంటే కైలాస్ మానసరోవర్ యాత్ర. అటువంటి యాత్రకి భక్తులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కైలాస శిఖర దర్శనం కోసం చేసుకుంటూ మనం ఈ స్టూడియోకి వచ్చేటువంటి అర్ధగంట ముందే అక్కడ ఉన్నటువంటి కైలాస శిఖర పరిక్రమకు సంబంధించిన ఫొటోస్ కూడా మాకు షేర్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్ర భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ భక్తులకు అందరికీ కూడా షేర్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది చాలా అంశాలు ఉన్నాయి. కైలాస యాత్ర ఇది ఆషామాసి యాత్ర కాదు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులకు నివాస స్థలం, స్వర్గానికి వెళ్ళడానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మార్గదర్శకంగా మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతంగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. హైందవ ధర్మంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ క్షేత్ర సందర్శన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ఆకాంక్ష కలిగి ఉంటుంది. వెళ్ళాలని తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇవాళ అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి సోషల్ మీడియా మార్గాల ద్వారా చాలామంది కైలాస శిఖరానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రోడ్డు రవాణా వ్యవస్థను వేశారంట. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చంట. ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు బాగా డెవలప్ చేస్తారు. ఇవేవి కూడా వాస్తవ రూపం దాల్చలేదు. ఇదివరకు ఎలా అయితే ఉండేనో, ఇదివరకు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొంతమందిని సెలెక్ట్ చేసి కైలాస మానసరోవర్ యాత్రకి ఏ విధంగా అయితే పంపిస్తారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 800 మంది పైచలకు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కైలాస మానసరోవర్ యాత్రకి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్గా ఎలా అయితే మనం ప్రతి సంవత్సరము కాఠ్మాండు నుంచి, నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండు నుంచి ఏ విధంగా అయితే కైలాస మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందో అదే విధమైనటువంటి మార్గం ద్వారా ఈ సంవత్సరం కూడా భక్తులు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఏం జరుగుతూ ఉంది అంటే నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండులో దాదాపుగా 700, 800, 1000 మంది యాత్రికులు వీసా కూడా దొరకకుండా అక్కడ పడిగాపులు కాసిన పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ప్రారంభం కావడము, పైగా అనేక రకాలైనటువంటి సందిగ్ధల మధ్య యాత్ర అనేది మొదలైంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అక్కడ తలెత్తుతూ ఉన్నాయి. మొన్నటి వరకు గ్రూప్ వీసా రిలీజ్ చేశారు. ఇప్పుడు వ్యక్తిగత వీసాని స్టాంపింగ్ రూపంలో ఇస్తామని చెప్పేసి చైనా ఎంబసీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాల ఫలితంగా యాత్రికులకి పర్మిట్, వీసా పొందేటువంటి అవకాశం కొంచెం డిలే అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి డిలే మూలంగా చాలామంది భక్తులందరూ కూడా కాఠ్మాండు వెళ్ళి అక్కడి నుంచి ఆ పరమ పవిత్రమైనటువంటి మానస సరోవర కైలాస యాత్ర చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి హైందవ సమాజంలో, భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఆలయంలో కూడా కనిపించదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఓంకార మంత్రంతో, ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రంతో ఆ ప్రాంతంకు వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి యాత్ర. అసలు కైలాస యాత్ర అంటేనే దాదాపు 19,000 నుంచి 20,000 మీటర్ల ఎత్తులో ఉండి సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉండడం మాత్రమే కాకుండా మనకు సాధారణంగా లభ్యమైనటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కన్నా 30% మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. అనునిత్యం మన బాడీలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సరైనటువంటి ఏర్పాట్లు లేకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎంత కఠినం అని మనం చెప్తూ ఉన్నా కూడా ఏది కఠినమైనా మా భక్తి ముందు అది కనిపించదు. ఆ భగవంతుని చూడాలి. ఆ కైలాస శిఖరం జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు ప్రతిరోజు కూడా నీలం, గోల్డ్ ఇలా పలు రకాలుగా కైలాస శిఖరం అనేది మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి కైలాస శిఖర దర్శనం, దానితో పాటు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే స్నానమాచరించేటువంటి మానస సరోవరంలో మనము కూడా ఒక్కసారి స్నానం ఆచరిస్తే మనం చేసినటువంటి సకల పాపాలు పోవడం మాత్రమే కాకుండా హైందవ జీవితం ధన్యమవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అంతటి దివ్యమైనటువంటి యాత్ర 2025 ప్రారంభమైంది. ఈ యాత్ర ఆశామాసి కాదు. చాలామంది ప్రస్తుతం డిజిటల్ యుగం కాబట్టి
వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మన ముందుకు వస్తూ ఉన్నారు, మేము చేస్తామని చెప్పేసి. నిజంగా కైలాస్ యాత్ర చేయాలి అంటే ఎంతో కృషి ఉండాలి, ఎంతో పట్టుదల ఉండాలి. వెళ్ళేటువంటి ప్రతి ప్రయాణికునికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పులకు అన్నీ కూడా చోటు చేసుకుని జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఆరోగ్యరీత్యా ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అనునిత్యం వాళ్ళను కాపాడుకుంటూ తీసుకురావాల్సినటువంటి యాత్ర. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలోచన చేసి ఎవరైతే మనకు సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో, ఎవరైతే మనకు చక్కగా ఎయిర్పోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ ద్వారా వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మోసపోకండి. ఇవాళ 1,60,000, 1,80,000, 2 లక్షలు అని చెప్పేసి చాలామంది మీ ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది ప్రైస్ తక్కువ అని చెప్పేసి ఆశపడి డబ్బులు కట్టి మోసపోయేటువంటి పరిస్థితి గత 20 సంవత్సరాలుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేతగా నేను గమనిస్తూ ఉన్నా. చాలామంది ఇబ్బంది పడి మాకు కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితిని ఎవ్వరు కూడా తెచ్చుకోవద్దు. మన జీవితంలో భగవంతుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు కైలాస్ యాత్ర వెళ్ళడానికి. అటువంటి కైలాస యాత్రని కూడా అనునిత్యం భక్తిభావంతో ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించేటువంటి సంస్థ ద్వారా మీరు చెయ్యండి. చక్కటి అనుభూతుల్ని జీవితంలో ఒక్కసారి సాక్షాత్ భగవంతుని మనం చూసామా అన్నటువంటి అనుభూతి కలిగేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర కైలాస మానసరోవర్ యాత్ర. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఎన్నో అంశాలని దృష్టిలో ఉంచుకొని యాత్రకు అవసరమైనటువంటి ప్రణాళిక ప్లానింగ్ చేసుకోవాలి అని చెప్పేసి తెలుగు రాష్ట్ర భక్తులకి పర్యాటకులకి అందరికీ కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది. అలాగే సార్, అంటే ఇందులో అంటే ఎన్ని రకాల ప్యాకేజీలు ఉన్నాయి, దట్టు ఆధ్యాత్మిక ప్రదేశాలని ఎలా మీరు విజిట్ చేపిస్తారు, అంటే ఎన్ని ఉంటాయి సార్? అసలు మానవ జీవితంలోని ముఖ్యంగా హైందవ జీవితంలోని దీన్ని మించిన యాత్ర అనేది ఇంకొకటి మనకు కనిపించదు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి మనకు కనిపించదు. అసలు ఈ యాత్రలో ఎన్ని రకాల ప్యాకేజీలు ఉన్నాయి అని చెప్పేటువంటి బదులు నేను ఒక్కటే మాట చెప్తా, ఈ యాత్రలో 4 రకాలైనటువంటి అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. అదేంటి అంటే 1 పశుపతినాథ్ ఆలయం, 2 ముక్తినాథ్ ఆలయం, 3 మానస సరోవరం, 4 కైలాస శిఖరం. అసలు ప్రపంచంలోనే హిందూ దేశంగా పిలువబడుతున్నటువంటి నేపాల్ రాజ్యంలో ఉన్నటువంటి ఈ హైందవ ముఖ్యమైనటువంటి క్షేత్రాలలో దర్శనం చేసుకోవాలి అన్నటువంటి తపన సమస్త కోటి హైందవ జనాలకి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా మరి 4 ప్రదేశాలు ఇందు వాటి యొక్క గొప్పతనము. పశుపతినాథ్ ఆలయం తీసుకుంటే 30 లక్షల పైచలకు శైవ క్షేత్రాలు భారతదేశంలో ఉన్నా, భారతదేశంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నా, ఏ క్షేత్రాన్ని సందర్శించినా కూడా ఇంకా ఒక క్షేత్రం వెళ్తే బాగుంటుంది. అది పశుపతినాథ్ క్షేత్రం, కాట్మాండ్లో ఉన్నటువంటి పశుపతినాథ్ క్షేత్రం. శైవ క్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి క్షేత్రంగా పిలువబడుతూ ఉన్నటువంటి ఆ పశుపతినాథ్ని దర్శనం చేసుకోవాలన్నటువంటి ఆలోచన ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అదేవిధంగా 2వ అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం ముక్తినాథ్. ఇవాళ 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో కూడా మన తిరుపతి తిరుమల దేవస్థానం ఎంత గొప్పదో ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలో అలాంటి ఆలయం మనకి ఎక్కడా కనిపించదు. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి ఆ తిరుపతి తిరుమల దేవస్థాన ఆలయం వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఉన్నతమైనటువంటిది. అలాంటి మరొక ఉన్నతమైనటువంటి ఆలయం ముక్తినాథ్ క్షేత్రం. ఇది నేపాల్లో ఉంది. వైష్ణవ దివ్యక్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి క్షేత్రంగా మనం చెప్పొచ్చు. ఇకపోతే మానస సరోవరం, బ్రహ్మ మానస పుత్రిక, బ్రహ్మదేవుని యొక్క కుమార్తెగా పిలువబడుతూ ఉంటారు. అటువంటి బ్రహ్మ మానస పుత్రికగా పిలువబడేటువంటి ఆ మానస సరోవరంలో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ప్రతిరోజు కూడా వేకువజామున బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరిస్తారు, నక్షత్రాల రూపంలో వచ్చి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు చెప్తూ ఉంటారు. మన భక్తులు మనమందరం కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి అక్కడ చూస్తూ ఉంటాం. మన కళ్ళ ముందే ఆ నక్షత్రాలు వచ్చి మానస సరోవరంలో స్నానం ఆచరించమని మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతటి దివ్యమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని దర్శించి ఆ సమయంలో అక్కడ స్నానం ఆచరించడం అనేది నిజంగా పూర్వజన్మ యొక్క సుకృతంగా మనం భావించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి క్షేత్రం మనమందరం చెప్పుకుంటూ ఉన్నటువంటి కైలాస శిఖరం. ఒక ఆలయానికి వెళ్ళాము అంటేనే ఆలయాన్ని పరిక్రమ చేయడానికి మనం ఎంతో ఆసక్తి చూపిస్తూ భగవంతునికి గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు ముందుగా ఆలయ పరిక్రమ చేయడం అనేది మనందరి యొక్క ఆచార్యంగా భావించవచ్చు. అటువంటి మనమందరం కూడా కైలాస శిఖర పరిక్రమ చేయాలి అంటే దాదాపు 3 రోజుల కాలం పాటు టైం తీసుకుంటుంది. 55 కిలోమీటర్లు ఇంచుమించుగా కలిగి ఉన్నటువంటి ఆ కైలాస శిఖర ఔటర్ పరిక్రమ, ఇక్కడ 2 రకాల పరిక్రమలు ఉంటాయి. ఇన్నర్ పరిక్రమ, ఔటర్ పరిక్రమ. ఔటర్ పరిక్రమ 5-6 సార్లు చేసినటువంటి వాళ్లకు మాత్రమే
ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఇన్నర్ కోరా పరిక్రమ చేయడానికి అనుమతిస్తూ ఉంటారు. ఆ ఔటర్ కోరా పరిక్రమకి 3 రోజులు టైం తీసుకుంటుంది. దేరాపోగ్, జతుల్పోగ్, డార్చెన్ ఈ 3 ప్రదేశాలు పరిక్రమ చేసుకుంటూ పరిక్రమలో కూడా రెండవ రోజు అతి సంక్లిష్టంగా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది. ప్రతి హైందవ వ్యక్తి, ప్రతి కైలాస మానసరోవర యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు అడుగుతారు, మేము పరిక్రమ చేస్తాం. ఒక్కసారి ఆ కైలాస శిఖరాన్ని పరిక్రమ చేయడం అనేది మా జీవితేచ్ఛ అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులకు ఒకటే చెప్తూ ఉన్నా, వెళ్ళేటువంటి మన యొక్క ఆరోగ్యం, మన యొక్క మనోసంకల్పం, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మొదటి రోజు పరిక్రమ చేస్తే కైలాస శిఖరానికి ఉన్నటువంటి 3 ముఖాలు మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవ రోజు పరిక్రమ చేస్తే 4వ ముఖం, వాటితో పాటు పార్వతీ కుండం కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో రోజు మనము డార్చనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ అధికారులు, చైనా అధికారుల యొక్క అనుమతితోనే చాలామంది ట్రావెల్ ఏజెంట్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు, ట్రావెల్ ఏజెంట్ మనకు అక్కడ అలౌ చేయట్లేదు. ఇలా రకరకాలైనటువంటి అపోహలతో మా పైన ఫైట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మేమైనా ఎవరిమైనా మీ యొక్క సంక్షేమం కోసం అంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత మీ యొక్క ఆరోగ్యానికి కూడా మేము ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క ప్రమేయం లేకుండా, వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా రెండవ రోజు పరిక్రమకి అనుమతించడం అనేది జరగదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటే ప్రభుత్వ అధికారులే మనకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మనము కైలాస శిఖర దర్శనం చేసుకుని రావడానికి అవకాశం ఉంటుంది. అనునిత్యం కూడా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునేటువంటి ఆ దివ్యమైనటువంటి క్షేత్రం అంత దూరం వెళ్ళడమే, అక్కడ అసలు నిజంగా ఆ పాదం మోపడమే మన జీవితంలో చేసుకున్నటువంటి ఎంతో అదృష్టంగా మనం భావించవచ్చు. అంతటి దివ్యమైనటువంటి ప్రాంతానికి మనం వెళ్ళి పరిక్రమ చేయలేకపోయాం. కానీ ఎందుకు చేయలేకపోయామంటే వాతావరణ పరిస్థితులు లేదా ఇతరత్ర ఏవైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తప్పితే వేరెవరు కూడా మిమ్మల్ని ఆపేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఇటువంటి ఎన్నో అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని 5 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంది, హడావిడిగా ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళిపోదాము, చాలా సంస్థలు మాకు తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉన్నాయి, ఆ సంస్థల ద్వారా మనం వెళ్దాము అనేటువంటి పరిస్థితి తీసుకోకండి. కొంతమంది సంస్థలకు మాత్రమే, నేపాల్లో ఉన్నటువంటి ఒక 5-6 సంస్థలకు మాత్రమే కైలాస శిఖరానికి సంబంధించిన కైలాస యాత్ర ఏర్పాట్లు చేయడానికి చైనా ప్రభుత్వం వారు అనుమతించారు. కానీ అందరికీ కూడా అనుమతి లేదు. అటువంటి ఏజెన్సీస్ ద్వారా చక్కగా పంపించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళను మీరు చూస్ చేసుకోండి. మన వరకు, మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వరకు ప్రతి 15 రోజులకి ఒక కైలాస శిఖర దర్శన యాత్రకి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇదివరకు ఆ ప్రాంతం చూసి వచ్చి, ఇదివరకు ఆ ప్రాంతం మీద అవగాహన ఉండి చక్కగా యాత్రికులందరినీ కూడా తీసుకువెళ్ళి ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకురావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకమైనటువంటి కైలాస మానసరోవర యాత్రను ఏర్పాటు చేస్తూ ఉంది. జూలై 10వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి రీతిలో పెద్ద బ్యాచ్ వెళ్తూ ఉంది. 17వ తారీఖున వెళ్తూ ఉంది. అదేవిధంగా ఆగస్టు మొదటి వారంలో, సెప్టెంబర్ మొదటి వారంలో ఇలా ప్రతి సందర్భంలో కూడా మీకు ప్యాకేజీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీరు కంపేర్ చేసుకొని ఒక్కసారి తెలుసుకోండి ప్యాకేజ్ ఎట్లా ఉంది ఏంటి, వాటన్నిటి కూడా ఆధారంగా చేసుకొని మీరు యాత్రని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి మనందరి ద్వారా పర్యాటకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్, అంటే ఈ యాత్రకు అంటే పర్మిషన్ అంటే లభించాలి అంటే మెయిన్గా అంటే ఎలాంటి మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి, దట్టు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? తప్పనిసరిగా వయో పరిమితి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. వాటన్నిటికన్నా ముందు 70 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా వీసా పొందడానికి అవకాశం రాదు. అసలు 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వీసా రావడానికి అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం 70 సంవత్సరాల వరకు అవకాశం ఇస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా వెళ్ళేటువంటి యాత్ర కాదు. మానసికంగా, ఆరోగ్యపరంగా దృఢత్వాన్ని కలిగి ఉండాలి. అటువంటి ఆరోగ్య దృఢత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కైలాస మానసరోవర యాత్రకి వెళ్ళాలి. ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్స్ వేరు, ప్రైవేట్ ఆపరేషన్స్ ద్వారా వెళ్ళేటువంటి యాత్ర వేరు. గవర్నమెంట్ ద్వారా వెళ్ళేటువంటి యాత్రకి ప్రభుత్వం ద్వారా ఒక నోటిఫికేషన్ వస్తుంది, మనం అప్లై చేసుకోవాలి. ఢిల్లీకి పిలిపించి అనేక రకాల టెస్టులు చేస్తారు.
పిలిపించినటువంటి వాళ్ళలో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి మెడికల్ చెకప్లు అన్నీ కూడా చేస్తారు. చేసిన తర్వాత యాత్రకు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అన్ని నిర్ణయించిన తర్వాతనే ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి యాత్రలు ఏర్పాటు చేయడానికి మనకు అవకాశం ఇస్తారు. కానీ ఎవరైతే టూర్ ఆపరేటర్స్ ఉన్నారో, ఎవరైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు కల్పించినటువంటి యాత్రకు సంబంధించి ఇక్కడ నుంచి కాట్మాండు వెళ్ళి కాట్మాండు నుంచి వివిధ ప్రదేశాలు ముక్తినాథ్ కానీ, పశుపతినాథ్ కానీ, మానస్ సరోవర్ కానీ, కైలాస్ కానీ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాదాపుగా 13, 14, 15 రోజుల టైం తీసుకుంటుంది. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఓన్లీ మానస్ సరోవర్ 13 రోజుల యాత్రను ఇస్తూ ఉంది. మానస్ సరోవర్ విత్ ముక్తినాథ్తో కలిపి 16 రోజుల యాత్రను ఇస్తూ ఉంది. అలా సమయానుకూలంగా ఎవరైతే ఎట్లా ఏర్పాటు చేయాలో వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ట్రావెల్స్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి. ఇటువంటి నార్మల్ డాక్యుమెంటేషన్స్ ఉంటే చాలు. హెల్త్ పరంగా ప్రత్యేకంగా మనం చెకప్స్ చేసుకొని సర్టిఫికేట్స్ ఏవి కూడా జమ చేసిన పరిస్థితులు అలా అని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఆరోగ్యరీత్యా కరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆరోగ్య దృఢత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్ళాలి, కానీ రిస్క్ ఎవరు కూడా చేయకూడదు అని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఓకే, కైలాస యాత్ర అంటేనే పూర్తి మంచు, నేరో రోడ్స్ ఉంటాయి. అంటే మీ ద్వారా అంటే యాత్రికుల జర్నీ ఎలా ఉంటుంది, అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే యాత్రికులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? కాట్మాండు నుండి బయలుదేరేటప్పుడు ప్రతినిత్యం కూడా అనుక్షణం కూడా కాట్మాండు నుంచి టిబెట్ బార్డర్ తర్వాత మానస్ సరోవర్ వెళ్ళేటువంటి మార్గంలో మన యొక్క ఆరోగ్యం కూడా కుదుటపడడానికి, ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన ఆరోగ్యం కుదుటపడేటువంటి విధంగా ఆరోగ్యం సెట్ అవ్వడానికి అవసరమైనటువంటి అక్లమటైజేషన్ని ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క ప్రాంతంలో 1 నైట్ 2 నైట్స్ ఖాళీగా స్టే చేసి ఆ వాతావరణ పరిస్థితులకు వాళ్ళు అనుకూలంగా ఉన్నారా లేదా, ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే వాళ్ళని తిరిగి పంపించేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రతి క్షణం వాళ్ళలో మార్పులు ఎలా ఏమైనా వస్తున్నాయా అని చెప్పేసి చేసుకుంటూ వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడా భయపడాల్సిన పని లేదు. ఆర్వీ ట్రావెల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది మీతో పాటు రావడం మాత్రమే కాకుండా నేపాల్ గైడ్స్, టిబెట్ గైడ్స్ ఇలా ఎంతోమంది కలిసి మీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ తోడుగా ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారం బాగుండాలి. ఆ ఆహార సదుపాయాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వంట వాళ్ళను తీసుకువెళ్ళి మన తెలుగు ప్రయాణికులు ముఖ్యంగా ఇండియన్స్ ఏ విధమైనటువంటి ఆహార అలవాట్లు కోరుకుంటారో అటువంటి ఆహార అలవాట్లను వాళ్ళకందరికీ కూడా అందేటువంటి విధంగా చర్యలు చేపడుతూ ప్రతి వ్యక్తి కూడా ఎంతో సుదూరమైనటువంటి ప్రాంతం కైలాస శిఖరం, మానస సరోవరం, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, మీరు చెప్పినట్టు రోడ్లు నేరోగా ఉంటాయి, వాతావరణం మారుతూ ఉంటుంది, ఆరోగ్యంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇలా ఎన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెట్టినా అక్కడికి వచ్చేటువంటి భక్తులు వేలాదిగా ప్రతిరోజు తరలి రావడం అనేది మనం చూస్తున్నాం. దట్ ఈజ్ హైందవ మతంలో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన సంస్థ ఎన్నో సంవత్సరాలుగా, ఈ యొక్క 5 సంవత్సరాలుగా యాత్ర ఆగిపోయింది, కానీ కైలాస యాత్ర అంటేనే ముందు వరుసలో ఉన్నటువంటి సంస్థ. ఒక కైలాస యాత్ర ఏంటి, ఇవాళ తెలుగు రాష్ట్రాలలో చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్ కానివ్వండి, అమర్నాథ్ కానివ్వండి, ఏ కష్టమైనటువంటి యాత్ర అయినా సరే ప్రతి తెలుగు ప్రయాణికునికి ఇష్టమైనటువంటి యాత్రగా మలిచినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మన సంస్థ తోడుగా ఉంది, ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రతిరోజు నేను ఎక్కడున్నా కైలాస యాత్ర వెళ్ళేటువంటి యాత్రికులకు అందరికీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటా. ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భయపడాల్సినటువంటి పరిస్థితి లేకుండా మీకు నిజంగా ఆ భగవంతుడు అవకాశం ఇస్తే మాత్రం తప్పనిసరిగా ఒక్కసారి కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. మనందరి యొక్క కళ, మనందరి యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి, దర్శించుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఓకే, అంటే అక్కడ మీ సిబ్బంది ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారో ఆల్రెడీ మీ మాటల్లో తెలిసింది. దట్టు ఇంత టఫ్ టూర్ని అంటే మీరు ఇన్నేళ్ళుగా ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఎంత టఫ్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, అసలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరిగేటువంటి ఏ యాత్ర అయినా సరే
పంచకేదార్నాథులు, పంచబద్రీనాథులు, చార్ధాములు, కైలాస యాత్రలు, అమర్నాథులు, ఎటువంటి యాత్రలు తీసుకున్నా కూడా అన్నీ కూడా సంక్లిష్టంగానే ఉంటాయి. కానీ ప్రతి భక్తునికి కూడా తప్పనిసరిగా మంచిగా సర్వీస్ చేయాలి, చూపించాలి. వాళ్ళ యొక్క భక్తి భావంతో అంత సుదూర ప్రాంతం వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి చక్కటి ప్రణాళికతో మనం ముందుకు వెళ్తూ ఉండి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ప్రయాణికుడు కూడా మనతో వచ్చిన తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే కైలాస మానస సరోవర యాత్ర గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మానస సరోవర యాత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు రమణ గారి ద్వారా తెలుసుకున్నాము. అలాగే మీరు కూడా మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ టూర్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుని మీ టూర్ని బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మానస సరోవర యాత్రకి సంబంధించిన విశేషాలు.